పిఠాపురం నియోజకవర్గం చాలా ప్రాధాన్యతని సంతరించుకుంది. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ప్రముఖ వ్యక్తులు పోటీ చేశారు. అందులో సినిమా రంగం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. రాజకీయ రంగం నుండి వంగా గీత పోటీ చేశారు. ఇప్పటికే వంగా గీత రాజకీయాల్లో చాలా బాగా రాణించారు. చాలా సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జెడ్పీ చైర్పర్సన్‌గా పనిచేశారు. ఆమెకి అమితమైన రాజకీయ అనుభవం ఉంది. ఎట్లాంటి రాజకీయ అనుభవం లేని పవన్ కళ్యాణ్‌తో ఈ ఎలక్షన్‌తో వంగా గీత పోటీ పడాల్సి వచ్చింది. అయితే ఒకసారి పిఠాపురం నియోజకవర్గాన్ని గమనించినట్లయితే ఇక్కడ కాపుల ఓట్లు దాదాపుగా 65,000 ఉన్నాయి. ఇందులో 50,000 వరకు పవన్ కళ్యాణ్‌కి ఓటేశారు. కేవలం 15,000 మాత్రమే వంగా గీతకి ఓటేశారు. అట్లాగే ఎస్సీ, ఎస్టీలు ఈ నియోజకవర్గంలో దాదాపుగా 40,000 ఉన్నారు. ఇందులో 5,000 వరకు పవన్ కళ్యాణ్‌కి ఓటేసినట్లుగా తెలుస్తుంది. మిగతా 35,000 మంది వంగా గీతకు ఓటేసినట్లుగా స్పష్టమవుతోంది. ఈ నియోజకవర్గంలో కాపుల తర్వాత అత్యధిక ఓట్లు ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. ఆ తర్వాత చేనేత కార్మికులు, శెట్టి బలిజలు, అట్లాగే మత్స్యకారులు ఉన్నారు. అయితే వైశ్యులు, బ్రాహ్మణులు కలిపి ఈ నియోజకవర్గంలో దాదాపుగా 4,000 మంది ఉన్నారు. ఇందులో 3,000 మంది పవన్ కళ్యాణ్‌కి ఓటేశారు. మిగతా 1000 మంది మాత్రమే గీతా గారికి ఓటేశారు. ఈ నియోజకవర్గంలో రెడ్లు కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నారు. రెడ్లు దాదాపుగా 10,000 ఉన్నారు. ఇందులో 2,000 వరకు పవన్ కళ్యాణ్‌ని సపోర్ట్ చేశారు. మిగతా 8,000 మంది గీతాని సపోర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అట్లాగే ఈ నియోజకవర్గంలో ముస్లిం జనాభా చాలా తక్కువగా ఉంది. కేవలం 1,500 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో ఒక 100 మంది వరకు పవన్ కళ్యాణ్‌కి ఓటేసినట్లుగా తెలుస్తుంది. మిగతా 1,400 మంది గీతా గారికి ఓటేసినట్లుగా తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలో శెట్టి బలిజలు దాదాపు 20,000 మంది ఉన్నారు. అందులో 6,000 వరకు పవన్ కళ్యాణ్‌కి ఓటేసినట్లుగా తెలుస్తుంది. మిగతా 14,000 మంది వంగా గీతాకి ఓటేసినట్లుగా తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలో కాపులు, ఎస్సీ, ఎస్టీల తర్వాత అత్యధిక ఓటర్లు ఉన్నది మత్స్యకారులు. దాదాపుగా 24,000 మంది ఉన్నారు. ఇందులో 10,000 మంది పవన్ కళ్యాణ్‌ని సపోర్ట్ చేశారు. మిగతా 14,000 మంది వంగా గీతాన్ని సపోర్ట్ చేశారు. ఈ నియోజకవర్గంలో నగారాలు దాదాపుగా 3,000 మంది ఉన్నారు. ఇందులో 2,000 వరకు పవన్ కళ్యాణ్‌ని సపోర్ట్ చేశారు. మిగతా 1,000 మంది వంగా గీతాన్ని సపోర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అట్లాగే ఈ నియోజకవర్గంలో చేనేతలు కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నారు. దాదాపు 20,000 మంది ఉన్నారు. ఇందులో 10,000 మంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే మరో 10,000 మంది వంగా గీతాన్ని సపోర్ట్ చేశారు. ఈ నియోజకవర్గంలో యాదవులు కూడా దాదాపుగా 12,000 మంది ఉన్నారు. ఇందులో 5,000 వరకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు. మిగతా 7,000 మంది వంగా గీతాన్ని సపోర్ట్ చేశారు. పిఠాపురం మొత్తం ఓటర్లను గమనించినట్లయితే దాదాపుగా 1,99,500 మంది ఉన్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ దాదాపుగా 93,000 పైచిలుకు మంది సపోర్ట్ చేస్తే వంగా గీతాన్ని 1,06,400 మంది సపోర్ట్ చేశారు. అంటే ఈ స్టాటిస్టిక్స్ మనం గమనించినట్లయితే వంగా గీత గారు దాదాపుగా 13,000 పైచిలుకు ఓట్లతో పవన్ కళ్యాణ్ పైన విజయం సాధిస్తున్నట్లుగా మనకి చాలా బాగా అర్థమవుతోంది. కాబట్టి వంగా గీత విజయం ముంగిట్లో ఉన్నారనేది మనకి అర్థమవుతుంది.